for your introduction. Thank you very much. एक मोमेंट अंडी నేను ఒక వెంకటేశ్వర గారు నాకు హోస్ట్ ఇస్తారండి. వెంకటేశ్వర గారు Yeah, I got it host, no issues. Yeah. Thank you Andy, thank you very much. First of all, ఈ ఇంపాక్ట్ అనే గ్రేట్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి మన ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, అట్లాగే మన సీనియర్ ఫెసిలిటేటర్ సుదర్శన్ గారికి, మరియు మన మెంటర్ కృష్ణమూర్తి గారికి, ఆల్ మై ఫెలో ఫెసిలిటేటర్స్ అండ్ పార్టిసిపెంట్స్, శుభాభివందనలు అందరికీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, సో ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ కూడా మ్యూట్లో ఉండండి, అవసరమైతేనే అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే క్లాస్ డిస్టర్బ్ అవుతుంది అవ్వడానికి. అందరూ ప్లీజ్ మెయింటైన్ డిసిప్లిన్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ హ్యూమన్ రిలేషన్స్. సో హ్యూమన్ రిలేషన్స్ ఇన్ ఎక్సలెంట్ టాపిక్. మన విశాల భారతదేశంలో ఉమ్మడి వ్యవస్థలు ఉన్నప్పుడు చాలా చక్కగా 3 పూల 6 కాయల్లాగా ఫ్యామిలీస్ ఉంటుండేవి. ఇప్పుడు ఆధునిక నాగరికతలో ప్రతి ఫ్యామిలీ కూడా విచ్ఛిన్నం అయిపోయి మైక్రో ఫ్యామిలీ కూడా ఒక భార్య భర్త 6 పిల్లలు ఉన్నారు నన్ను. సో ఈ విధంగా అంటే ట్రెండ్ని బట్టి మారడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ మైక్రో ఫ్యామిలీస్ వస్తున్నాయో, సో కొంచెం హ్యూమన్ రిలేషన్స్ వాటిలో కొంచెం తగ్గడం జరిగిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరైపోతుంది దాంట్లో. సో ఎప్పుడైతే ఉమ్మడి వ్యవస్థ ఉంటుందో అక్కడ చాలా ఉపయోగాలు ఉంటాయి. దాంట్లో ఒక పెద్దవాళ్ళు, ఒక తల్లి, తండ్రి, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, సో వీళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది మంచి వాల్యూస్. సో అది కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క మైక్రో ఫ్యామిలీస్ వచ్చినాయో కొంతవరకు అది డిఫెక్ట్ అవడం జరుగుతుంది దాంట్లో, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు దాంట్లో. తల్లిదండ్రి బిజీ, ఎందుకంటే వాళ్ళ ఒక వ్యాపారాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, బిజీ అవడం జరుగుతుంది. సో ఆ తర్వాత పిల్లలకి కరెక్ట్ గైడ్ చేసేవాళ్ళు లేకపోవడం జరుగుతుంది దాంట్లో. సో దానివల్ల ఏంటంటే సమాజంలో రకరకాల వాళ్ళు తయారవుతారు. దాంట్లో కొంతమంది జెన్యూన్ గా సో ప్రపంచానికి ఉపయోగపడే మేధావులు తయారవచ్చు, కొంతమందిగా పనికిరాని వాళ్ళు తయారవచ్చు, అంటే రకరకాల పడు దాంట్లో. సో దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్ గా మనకి కానీ మన పిల్లలకు కానీ ఉపయోగపడుతుంది దాంట్లో. సో దీంట్లో ఒక చిన్న కథ చెప్తానండి, హౌ ద హ్యూమన్ రిలేషన్స్. ఈ కథ ద్వారా చిన్న చెప్తాను మీకు. ఒక తండ్రి కొడుకులు బ్యాంక్ వెళ్తారండి. బ్యాంక్ వెళ్ళినప్పుడు మన దేశం బ్యాంకులో బిజీగా ఉంటుంది. సో 1 గంట వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ బాబు అంటాడు, బాబు వాళ్ళ ఫాదర్తో, ఎందుకు నాన్నగారు మీరు బ్యాంకు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంటర్నెట్ మీరు యూజ్ చేసుకోరు, ఇంటర్నెట్ లోకి వచ్చినట్లయితే అన్ని మన దగ్గరికి వస్తాయని చెప్తారు. సో అప్పుడేం తండ్రి ఏమంటాడంటే, సో నేను ఇప్పటివరకు ప్రజలతో మమేకం అవటం ఇంట్రెస్ట్, నాకు నలుగురితో మాట్లాడే ఇంట్రెస్ట్, బ్యాంక్ వస్తే అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడటం వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. అదే కాకుండా మనకి ఎప్పుడైనా సరే ఆపదలు వచ్చినప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సో దీంట్లో ఒక చిన్న చక్కని ఉదాహరణ చెప్తాడండి. ఓకే, ఏం చెప్తాడంటే ఆయన, ఒక్క నిమిషం సార్, మీకు స్లైడ్ కనపడుతుందండి? హలో, కనబడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫాదర్ ఏమంటాడంటే, మనం ఇంటర్నెట్ కి వాటికి యూజ్ చేసినట్లు, మనం దానికి అలవాటు పడినట్లయితే మనం ఏ విధంగా రిలేషన్ డెవలప్ చేసుకుంటాము, ఆ రిలేషన్ డెవలప్ చేసుకోవాలన్నప్పుడు తప్పకుండా మనం ప్రజలతో మమేకం అవ్వాలి. సో
ఒక్క నిమిషం అండి, దేర్ ఇస్ సమ్ టెక్నికల్ ఇష్యూ. ఇది ఎందుకు నాకు ఫోటో కనబడట్లేదు? నా ఫోటో కనబడలేదు కదా, రావాలి కదా. ఓకే, సో ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఏమంటాడంటే మనము ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద కానీ లేకుంటే ఏదో ఒక ఆన్లైన్ మార్కెటింగ్, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, వాళ్ళ మీద పడుతున్నప్పుడు మనం ఏ విధంగా రిలేషన్ మెయింటైన్ చేస్తాము. సో అప్పుడు ఫాదర్ అంటాడు, నేను ఒక 2 years బ్యాక్ నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను కొట్టినట్టు పండ్ల దుకాణంలో ఉండే పండ్ల వ్యాపారి మన ఇంటికి వచ్చి నన్ను పరామర్శించి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని, ఓకే, సో ఆయన యొక్క బాధ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైనా వస్తారా? అట్లాగే కొన్ని రోజుల క్రితము మీ అమ్మగారు సరుకులకు వెళ్ళినప్పుడు ఒకడేదో కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క వ్యాపారి మీ అమ్మగారిని తీసుకొచ్చి ఇంట్లో దింపి చక్కగా అప్పచెప్పి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా లేకున్నప్పుడు ఎవరు మనకి సహాయం చేస్తారు? సో సో దీనివల్ల ఫ్రెండ్స్ ఏమంటాడంటే, ఈ కథ ఉద్దేశం ఏంటంటే మనము ఆన్లైన్ వాటికి తప్పకుండా మన అడాప్ట్ చేసుకోవాలి, కానీ వాటితో జీవించకూడదు. మనం ఏదైతే మొబైల్ని ల్యాప్టాప్తో జీవితం ట్రై చేస్తున్నామో అట్లా కాదు ఫ్రెండ్స్. దీంట్లో ఉద్దేశం ఏంటంటే మనం వాడుకోవాలి, కొంత లిమిట్ వరకు మనం వాడుకోవాలి, తర్వాత మనకు కావాల్సిన రిలేషన్ మాత్రం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఒక చిన్న పద్యం చెప్తాను ఫ్రెండ్స్, ఈ హౌ ద హ్యూమన్ రిలేషన్స్. సో దాన్ని చెప్పడానికి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయసృట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. ఈ పద్యం మంత్రి మహాకవి రాశారండి. దీంట్లో చాలా మంచి అర్థం ఉందండి. ఇది ఎలా ఉంటుందంటే, తన కోపమే తన శత్రువు. ఎప్పుడైతే కోపంతో ఉంటాడో మనిషి, చేయండి సార్. యా, సో ఎప్పుడైతే మనిషి కోపం వస్తుందో దాని విచక్షణ కోల్పోయి ఏం చేస్తే అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా మనిషి శాంతంగా ఉన్నప్పుడు తన చక్కటి ఆలోచనలతో ఆలోచించి అతనికి కావాల్సిన విధంగా అతని కెరీర్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే శాంతంగా ఉంటారో మన బయట వాళ్ళతో కానీ పక్క వాళ్ళతో కానీ మన ఫ్రెండ్షిప్ ఉంటామో వాళ్ళే మన చుట్టాలు అవుతారు. అట్లాగే తన సంతోషమే స్వర్గము. మనం ఎప్పుడైతే సంతోషం ఉంటామో అది మనకు స్వర్గధామము. సో మన అనుకున్న పని చేయడానికి ఛాన్స్ చాలా చక్కగా ఉంటుంది. తన దుఃఖము నరకం అంటారు. ఎప్పుడైతే దుఃఖంతో ఉంటాడో ఎప్పుడు కూడా అది నరకంలాగా ఉంటది. సో ఫ్రెండ్స్, దీనివల్ల ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా జీవనం కొనసాగించినట్లయితే అతనికి స్వర్గధామంగా ఉంటుంది. దాంట్లో ఎప్పుడైనా సరే విషయాలు కనుక కోపతాపాలతో ఉన్నట్లయితే విచక్షణ కోల్పోయి అతను ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి, అతని కెరీర్ కూడా ప్రస్తుపడిపోతుంది. సో ఫ్రెండ్స్, సో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ట్రై చేయాలి. ఇప్పుడు ఒక చిన్న కొటేషన్ చెప్పినట్లయితే, పెద్దలు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, పెద్దవాళ్ళు అనుకరిస్తూ ఉంటే పిల్లలు ఆచరిస్తారు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనము యాజ్ ఎ పేరెంట్స్ గా రోల్ మోడల్స్, మన పిల్లలు రోల్ మోడల్స్. మనం ఏది చేస్తామో వాళ్ళు కూడా అదే చేయడానికి ట్రై చేస్తారు. సో మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఒక మొరల్స్ కానీ ఒక వాల్యూస్ నేర్పాల్సిన పరిస్థితి మనం తప్పకుండా ఉంటుంది దాంట్లో. సో మనం ఫస్ట్ డిసిప్లిన్ ఉన్నట్లయితే మన పిల్లలు తప్పకుండా మనం ఏ విధంగా చేస్తుంటామో అదే విధంగా మన బాటలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మూలం అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అట్లాగే ఉపాధ్యాయులు కూడా భావి నిర్మాతలు. వాళ్ళు పిల్లలని చాలా చక్కగా తీర్చిదిద్ది ప్రపంచానికి మంచి విలువత అందించినట్లయితే వాళ్ళే ప్రపంచ మేధావులు అవుతారు. సో వాళ్ళు కూడా చాలా మంచి పాత్ర పోషిస్తారు.
సో వాట్ ఈస్ యాక్చువల్ హ్యూమన్ రిలేషన్? సో హ్యూమన్ రిలేషన్ అంటే ఇద్దరు లేక ఎక్కువ మంది మధ్య ఉన్నటువంటి సంబంధాలనే హ్యూమన్ రిలేషన్స్. అది ఉమెన్ అవ్వచ్చు, మ్యాన్ అవ్వచ్చు, మ్యాన్ ఉమెన్ అవ్వచ్చు. ఇద్దరు ముగ్గురు మధ్య ఉన్న సంబంధాలని హ్యూమన్ రిలేషన్స్. జేఆర్డి టాటా గారు ఒక కొటేషన్ చెప్పారండి, ఎక్సలెంట్ కొటేషన్. గుడ్ హ్యూమన్ రిలేషన్స్ నాట్ ఓన్లీ బ్రింగ్ గ్రేట్ పర్సనల్ రివార్డ్స్ బట్ ఆర్ ఎసెన్షియల్ టు ద సక్సెస్ ఆఫ్ ఎనీ ఎంటర్ప్రైజ్. ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కొటేషన్. మీరు చూసినట్లయితే గుడ్ హ్యూమన్ బీయింగ్, ఈ జేఆర్డి టాటా, నెక్స్ట్ జనరేషన్ రతన్ టాటా, అది ఎవ్రీబడి నోస్ అబౌట్ దీస్ పీపుల్, లెజెండ్స్. సో లెజెండ్స్ ఏంటంటే వాళ్ళ యొక్క రిలేషన్ అంటే వాళ్ళ సంబంధాలు మంచిగా ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా మనకి పర్సనల్ లైఫ్ లో రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ రావడం జరుగుతుంది. ఓకే, అట్లాగనే ఎప్పుడైతే మానవ సంబంధాలు కరెక్ట్ గా ఉంటాయో వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దాంట్లో ఒక వ్యాపారం తీస్తాం అనుకోండి, వ్యాపారి ఆయన యొక్క వ్యాపారం చక్కగా సాగాలంటే, అతను లాభాలు నడవాలంటే చక్కగా హ్యూమన్ రిలేషన్స్ పాటించాలి. అప్పుడే అతని వ్యాపారం చక్కగా జరుగుతుంది. యాజ్ వెల్ ఒక ఎంప్లాయీ అవ్వచ్చు, ఒక హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, పక్క వారితో కానీ ఎంప్లాయీస్ తోటి ఉద్యోగస్తులు కానీ రిలేషన్ చక్కగా మెయింటైన్ చేస్తే సో అతని యొక్క తీరు స్వర్గధామం. Friends, no, types of human relationships. There are 5 types of human relations: friendship, family, romantic, professional, self. ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ ఇచ్చి చెప్పుకుందాము. ఫ్రెండ్షిప్ రిలేషన్, హౌ ద ఫ్రెండ్షిప్ రిలేషన్. ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ట్రస్ట్ వర్తి. హలో, ఎస్ సార్, ఐఎమ్ అవైలబుల్. సార్ సార్ చాలేండి సార్, మొదలు పెట్టండి సార్. మాట అయిన సో ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్, హౌ ద ఫ్రెండ్స్ రిలేషన్ ఉంటుంది చెప్పినట్లయితే ట్రస్ట్ అంటే ఇద్దరి ఫ్రెండ్స్ మీద ఒక ట్రస్ట్ అనేది నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే ఆ రిలేషన్ హ్యాపీగా సాగుతున్న మధ్య. అట్లా ఫన్, ఎప్పుడైనా సరే ఫన్తో కూడిన రిలేషన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు సీరియస్నెస్ కాకుండా ఏదో సంథింగ్ సమ్ టైమ్స్ జోవియల్గా జోక్ చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు పర్ఫెక్ట్గా ముందుకు సాగుతూ ఉంటాయి. దాంట్లో హెల్పింగ్ ఈచ్ అదర్, ఎవరైతే ఫ్రెండ్స్ మధ్య ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకున్నట్లయితే ఆ సంబంధం చాలా చక్కగా ఉండడం జరుగుతుంది. అలా కాకుండా సమయం వచ్చినప్పుడు ఎవరికొకరు ఎస్కేప్ అయినట్లయితే ఆ సంబంధం అక్కడ కట్ అవుతుంది జరుగుతుంది. సో టాలరెన్స్, సో ఫ్రెండ్స్ మధ్య ఏదో చిన్న విషయాల్లో పొరపచ్చాలు వస్తుంటాయి. దాంట్లో ఏదో సంథింగ్ పొరపచ్చాలు వచ్చినప్పుడు టాలరేట్ చేస్తుండాలి. దాన్ని టాలరేట్ చేసుకొని అది ఎంత సీరియస్నెస్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిన్న విషయాలు అయితే పట్టించుకోకుండా ఆ తప్పులు టాలరేట్ చేసినట్లయితే సో వాళ్ళ హ్యాపీగా ఆనందంగా సంబంధాలను కంటిన్యూ చేయొచ్చు. అట్లా ఎంపతి అండి, ఎంపతి మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్ అది. సో సింపతి, ఎంపతి. సింపతి గురించి చెప్పినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు కింద పడుతుంటారు. దాంట్లో కింద పడిపోయినప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే అయ్యో కింద పడ్డారని చూసి వెళ్తారు తప్పితే ఎవరు వాళ్ళకి కేర్ తీసుకోవడానికి ట్రై చేయరు. ఎవరైతే వాళ్ళ కేర్ తీసుకొని ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయటము, వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయటము జరిగినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఎంపతి అండి. సో ఆ ఎంపతి ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవచ్చు దాంట్లో. సో వీ గెట్ వన్ మోర్ రిలేషన్ ఈ ఎంపతి ద్వారా. సో ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి సింపతితో పాటు.
ఫ్రెండ్స్, గుడ్ కొటేషన్. మంచి మిత్రుడిని పొందాలనుకుంటే మంచి మిత్రుడిగా ఉండాలి. సో ఎప్పుడైనా సరే ఇఫ్ యు వాంట్ గుడ్ ఫ్రెండ్, యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సో ఇద్దరు కూడా చాలా చక్కగా ఇద్దరి మధ్య ఎక్కడ ప్రపంచం లేకుండా మంచిగా ఉన్నట్లయితే ఇద్దరు కూడా ఆ యొక్క మిత్రత్వం అనేది చాలా కాలం ఉండడానికి ఉపయోగపడుతుందండి. హౌ ద ఫ్యామిలీ రిలేషన్స్, ఈ ఫ్యామిలీ రిలేషన్ చెప్పినట్లయితే మనం ఫ్యామిలీస్ ఆర్ రియల్లీ ఆర్గనైజ్డ్. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండి. మన ఫ్యామిలీ అనేది దట్స్ కైండ్ ఆఫ్ ట్రీ. అది ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రీ. సో ఇది ఒక ఆర్గనైజేషన్ మోడ్ ఉంటుంది అనమాట. ఒక ఫాదర్ ఒక పని చేస్తుంటారు, పిల్లలు చదువుకుంటుంటారు, తల్లి ఒక పని చేస్తుంటది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేది ఒక బాండింగ్. సో వాళ్ళ మధ్య ఎప్పుడైనా సరే ఒక బాండింగ్ లాగా రిలేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాంట్లో ఆ యొక్క పర్ఫెక్ట్ రిలేషన్ ఉన్నప్పుడు సో చక్కగా ఫ్యామిలీస్ గ్రో అయ్యి పిల్లలు ఫ్యూచర్ లో పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు కూడా చక్కగా సెటిల్ అయిపోయి చక్కటి సంబంధాలతో ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు, ట్రై చేయడానికి హ్యాపీగా ఉంటారు. సో దట్ ఈస్ వాట్ ఫ్యామిలీ రిలేషన్ అండి. ఒక చిన్న క్లిప్పింగ్ అండి. హౌ ద ఫ్యామిలీ నౌ ప్రజెంట్ ట్రెండ్ లో ఫ్యామిలీ ఎలా ఉంటున్నారు, ఒక చిన్న క్లిప్పింగ్ అండి. సో ఫ్రెండ్స్, దీంట్లో మనం ఏం నేర్చుకున్నాం? ఈ క్లిప్పింగ్ లో ఎవరన్నా చాట్ చేయండి, ఎట్లా ఉంది ఈ పొజిషన్? కెన్ ఎనీబడి చాట్? Am I audible, sir? Yes, sir. Yes, sir. Yes. Okay. Thank you, friends. Thank you. Thanks, sir, for your response. Next, how the romantic relationship, how the relation between wife and husband. This is a kind of how we have to maintain romantic relation. So, ఈ రిలేషన్ ఎలా ఉండాలంటేనండి ఎఫెక్షనేట్ గా ఉండాలి. దాంట్లో ఎప్పుడైనా భార్య భర్తల మధ్య ఎఫెక్షన్ ఉంటేనే సంబంధం ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్రిషియేషన్ అంటే ఒకరి మధ్య ఒకరు ఎప్రిషియేట్ చేస్తుండాలి, ఒకరు చేసిన పనికి ఒకరు ఎప్రిషియేట్ చేస్తుండాలి. ఆ ఎప్రిషియేషన్ ఎప్పుడైతే డిప్రిషియేట్ చేశారో అది కట్ అవుతుంది దాంట్లో. సో ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది భార్యాభర్తలు ఎవరైనా కూడా ఎప్రిషియేషన్, వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మనతో నవ్వడానికి ముందుకు వస్తుంటారు దాంట్లో. అట్లాగే షేరింగ్ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, భార్య భర్తల మధ్య అవ్వచ్చు, మనం ఏదైనా ఒక థాట్స్ షేర్ చేసుకోవచ్చు, పనులు షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే షేరింగ్ ఉంటుందో ఆ యొక్క సత్సంబంధాలు లాంగ్ స్టాండింగ్ ఉంటాయండి. మేకింగ్ అలోన్ టైమ్ ఏ ప్రయారిటీ. అలోన్ టైం. సో బేసికల్గా అలోన్ టైం ఏంటంటే ప్రైవసీ ఉండాలండి. ఒకరికి మధ్య ప్రైవసీ ఉన్నప్పుడే ఆ సంబంధాలు పర్ఫెక్ట్ గా ఉంటాయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి హ్యాస్ గెట్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్ గురించి, వాళ్ళ యొక్క ప్యాషన్ గురించి దే షుడ్ బి అలోన్ సమ్ టైమ్. మనం వాళ్ళకి ఎప్పుడైతే ప్రైవసీ వాళ్ళకి ఏర్పాటు చేస్తామో దే ఫీల్ హ్యాపీ విత్ దేర్ ప్రైవసీ. సో ఆ ప్రైవసీకి మనం ఎప్పుడు అడ్డు చెప్పకూడదు. ప్రైవసీ ఎప్పుడైతే మనం కట్ చేద్దాం ట్రై చేస్తుంటామో అప్పుడు ఆటోమేటిక్ మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. ప్రైవసీ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో. ద ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండి. ద ప్రొఫెషనల్, ఇట్ మే బి ఆఫీస్ కలిసి ఎలా ఉంటారంటే ఆ రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి మనం? రెస్పెక్ట్. వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ అస్. ఇట్ మే బి జూనియర్, ఇట్ మే బి సీనియర్.
సో మరి ఎప్పుడైనా రెస్పెక్ట్ని ఇచ్చిపుచ్చుకుంటేనే వీ గెట్ ఎ రెస్పెక్ట్. ఎప్పుడైతే రెస్పెక్ట్ మనం ఒకరికేమో రెస్పెక్ట్ ఎవరు, ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడైతే ఇచ్చిపుచ్చుకుంటామో ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుందండి. బీ ఎంపథెటిక్. నేను ఆల్రెడీ వేరే దాంట్లో చెప్పానండి, ఎంపథెటిక్. ఒకరికి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాస్ ఒక ఆఫీస్లో ఒక పని చెప్పినప్పుడు అతను తీసుకున్న వ్యక్తి పని చేయలేకపోవచ్చు విత్ ఇన్ టైంలో, అతనికి ఏ రోజులు హెల్ప్ చేసినట్లయితే ఆ టైం దాన్ని షేర్ చేసుకుని హెల్ప్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఎంపతి అండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇలా స్ట్రాంగ్ ఉండడానికి ఉపయోగపడుతుందండి. సెలబ్రేట్ అదర్స్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆఫీసులో ఉంటున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 టీమ్ లీడర్ అవ్వచ్చు, ఒక సబార్డినేట్ అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ చేసినప్పుడు విత్ ఇన్ ద టైంలో అవ్వచ్చు, ఓకే, లేకుంటే అతనికి ఇచ్చిన టార్గెట్ కంటే బియాండ్ ద టార్గెట్ అచీవ్ ఉండొచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే సెలబ్రేట్ చేస్తాం, వాళ్ళకి ఎవరైతే సక్సెస్ చేసి ఉంటారో వాళ్ళని సెలబ్రేట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి సెలబ్రేట్ చేయాలి తప్పకుండా. సమ్ అప్లాజ్ చేయాలి, వాళ్ళు సెలబ్రేట్ చేయాలి, చిన్న రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఇచ్చినట్లయితే సో ఆ ఆఫీసులో ఆ టీమ్ లీడర్తో యొక్క బంధం చాలా కాలం నడవటానికి ఛాన్స్ ఉంటుందండి. అట్లాగే సీక్ ఒపీనియన్స్. మన ఆఫీసులో ఏం చేస్తామంటే ఈవెన్ దో ద టీమ్ లీడర్ ఎప్పుడు కూడా సబార్డినేట్ దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి. ఒపీనియన్స్ సబార్డినేట్ అవ్వచ్చు, వాళ్ళ బాస్ అవ్వచ్చు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఈ పని చేయాలనుకుంటున్నాను, నేను మీ యొక్క సలహా ఏమిటి, అయితే మనకి ఈ యొక్క టార్గెట్ పెట్టారు మన కంపెనీ వాళ్ళు, దీన్ని రీచ్ అవ్వాలంటే వాట్ ఈజ్ యువర్ సజెషన్స్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్స్. అట్లా ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన 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 ఫ్రెండ్స్ నుంచి, మన కో పార్ట్నర్స్ ని, అప్పుడు ఆటోమేటిక్ అంటే బంధం బలపడుతుందండి దాంట్లో. లేకుంటే ఏమవుతుందంటే ఒక టీమ్ లీడరు ఎవరికి చెప్పకుండా, ఒపీనియన్ తీసుకోకుండా, సజెషన్ తీసుకోకుండా అతను స్టార్ట్ చేసినట్లయితే అది డెఫినెట్ గా ఫెయిల్ అవుతుందండి. ప్రతి ఆర్గనైజేషన్ కానీ అదర్వైజ్ ఈవెన్ ఫ్యామిలీలో కానీ ఏదైనా పని చేయాలంటే, ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా, ఏదైనా చేస్తున్నప్పుడు ఒపీనియన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆఫీసులో కలీగ్స్ అవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒపీనియన్స్ అన్ని కూడా పూలప్ చేసుకొని యునైట్ గా కహెసివ్ గా ముందుకెళ్ళి ఆ టార్గెట్ రీచ్ అవ్వడం జరుగుతుందండి. అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పని మొదలు పెడుతున్నప్పుడు, మనం ఒక టార్గెట్ తీసుకుంటున్నప్పుడు ఐదర్ మనం కానీ మన బాస్ కానీ మనం దానికి చక్కగా కమ్యూనికేట్ చేయాలి. నీ రోల్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి, నీ టైమింగ్ ఏంటి, ఎన్నాళ్ళు అది కంప్లీట్ చేయాలి అనే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కి పర్ఫెక్ట్ గా లేనప్పుడు అది కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో స్కిల్స్ కమ్యూనికేషన్ కరెక్ట్ గా లేకుంటే అది డిఫరెంట్ వేలో వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పని చేయబోయి వేరే పని చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ గా క్లారిటీగా ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడే ఆ యొక్క విత్ ఇన్ టైంలో ఆ ఎంప్లాయీ కానీ లేదంటే ఆ ఫ్యామిలీ పర్సన్ కానీ ఆ జాబ్ చేయడం చక్కగా సరిపోతుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సెల్ఫ్ రిలేషన్షిప్ అండి. సో మనం అనుకుంటాం సెల్ఫ్ రిలేషన్, మనకి రిలేషన్ ఏంటనేది. ఎస్, వీ షుడ్ హావ్ సెల్ఫ్ రిలేషన్. అది ఎలా ఉంటుందంటే బీ కైండ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నీకు నువ్వు ఎప్పుడు కూడా ప్రోత్సహించుకోవాలి. చూడండి, అక్కడ చూడండి, మిర్రర్లో చూసుకున్నది లేడీ. సో ఇప్పుడే మనకు మనం అద్దంలో చూసుకోవటం కానీ, మనకు మనం ప్రైజ్ చేసుకోవటం కానీ, లేకపోతే ఎప్పుడైనా మంచి పని చేసి మనకు మనం వెన్ను తట్టుకోవటం కానీ చేయాలి. అది కూడా వన్ కైండ్ ఆఫ్ రిలేషన్ విత్ ఇన్ అవర్ ఇంటర్నల్ రిలేషన్. అట్లాగే ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్. సో ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క సెల్ఫ్ కేర్ గురించి ప్రయారిటీ పెట్టుకోవాలి. అది ఏంటంటే అది యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకు సంబంధించి మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. సెల్ఫ్ కేర్, మన ఆరోగ్యం బాగుంటేనే ప్రశాంతం ముందుకెళ్తాం దాంట్లో. ఓకే, హ్యావ్ ఏ పర్సనల్ క్రైసిస్ ప్లాన్. సో ఈ ప్లాన్ ఎలా చేసుకోవాలి మనం, ఎందుకంటే ప్లానింగ్ లేనప్పుడు మనం ముందుకెళ్ళామండి. దట్స్ ఎ కైండ్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ రిలేషన్ అనేది ప్లాన్ కరెక్ట్గా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు
దానికి ముందుగానే మనం వీ నీడ్ టు ప్లాన్ ఎహెడ్. ఒక 15 రోజుల ముందో 15 రోజుల ముందో ప్లాన్ చేయాలి. అట్లాగే మనం ఏదైనా ఒక క్రైసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక 1 మంత్ తర్వాత 2 మంత్ తర్వాత ఒక ఇంపార్టెంట్ ఏదో ఒక టూర్ వెళ్ళాలి మనం ఫర్ ఎగ్జాంపుల్. దానికి ముందే ప్రిపేర్ చేసుకోవాలి మనం. దాన్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అనే క్రైసిస్ ముందే ప్లాన్ చేసుకోవాలండి. ఓకే, అట్లా మెయింటైన్ మీనింగ్ఫుల్ యాక్టివిటీ. సో మనం ఏ పని చేసినా కూడా అది మీనింగ్ఫుల్ ఉండాలి. సో ఎట్లా పడితే అట్లా చేస్తే సో మనకి ఎదురు వస్తుంది, మనం బాస్ కూడా సమాధానం చెప్పలేం దాంట్లో. సో మనం ఏది యాక్టివిటీ చేసినా కూడా కరెక్ట్ గా మీనింగ్ఫుల్ గా ఉండాలి దాంట్లో. అవాయిడ్ ద సెల్ఫిష్ ట్రాప్. లాస్ట్ వన్ ఏమంటే ప్రతి ఒక్కళ్ళు సో ఇవాళ మీరు చూస్తుంటారు మనం ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే ప్రతి ఒక్కరు అప్పర్ హ్యాండ్ కోసము మనల్ని వాళ్ళ ట్రాప్ లో తీసుకెళ్ళి ట్రై చేస్తున్నారు దాంట్లో. సో దాని నుంచి అవాయిడ్ చేస్తుంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఇవాళ మీరు సైబర్ క్రైమ్స్ అవ్వచ్చు ఏంటి, అలాగే ఆఫీసులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పై చేస్తూ ట్రై చేస్తుంటారు. ఒక బాస్ దగ్గర ఒక మెప్పు పొందడానికి అతను పై చేయకోసం ట్రై చేస్తుంటాడు. వాడిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, వేరే వాళ్ళ ట్రాప్ లో పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అవర్ ఇంటర్నర్షిప్ రిలేషన్ అది. సో ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద కొటేషన్, పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే, పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి బాధలు ఉన్నప్పుడు అది ఎవరికో చెప్పుకుండాలి, ఎవరికో షేర్ చేసుకుంటేనే బాధలు తగ్గుతుంటారు దాంట్లో. సో అప్పుడు ఏదైతే మనకి ఆ ఫ్రెండ్స్ కానీ ఈ రిలేషన్ సంబంధాలు లేనట్లయితే ఇవన్నీ ఎవరితో షేర్ చేసుకోలేము. ఆ షేర్ చేసుకోలేపటం వల్ల మనకే మన ఇంటర్నల్ గా అది పెరిగి పెద్దయిపోయి లాట్ ఆఫ్ ఇట్ లీడ్స్ టు మనకి అనారోగ్యాలు దారితీస్తుంది దాంట్లో. ఎప్పుడైనా సరే ఒక మంచి ఫ్రెండ్ని మనం ఎంచుకోవాలి, ఆ ఫ్రెండ్తో నడవాలి, సాధక బాధకాలు చెప్పుకోవాలి. అప్పుడే మన రిలీఫ్ ఉంటుంది దాంట్లో. అది మంచి అయినా చెడవచ్చు. సో ఆ విధంగా మనం ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేషన్ ఉండాలంటే అసలు ఏ విధంగా ఉంటుంది దాంట్లో? షార్ట్ కోర్స్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్ అంటే మనం రిలేషన్ బిల్డప్ చేసుకోవాలంటే కొన్ని వర్డ్స్ చూసినట్లయితే హౌ యూ మెయింటైన్ రిలేషన్స్. ద 6 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఐ అడ్మిట్ ఐ మేడ్ ఎ మిస్టేక్. సో ఫ్రెండ్స్, సో మనం ఏదైనా సరే మిస్టేక్ చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి, అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ అయితేనే రిలేషన్ కంటిన్యూ అవుతుంది దాంట్లో. అలా కాకుండా నేను చేసిందే కరెక్టు అని ఎప్పుడైతే మీరు చెప్తారో అంటే హిపోక్రసీ దాన్ని, నేను చెప్పిందే కరెక్టు, మీరు చెప్పింది నాకు, నేను చెప్పించేయాలి, నేను ఎప్పుడు మిస్టేక్ చేయను అని అనుకోవడం పొరపాటు అండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అడ్మిట్ అయితే అప్పుడు మనకి మనసు ప్రశాంతత ఉంటుంది, మనతో నడవటానికి ముందుకు వస్తారు జనాలు. ఎందుకంటే హీఈస్ ఆనెస్ట్ గా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు, మనతో ముందుకు నడవడానికి ట్రై చేస్తారు. అట్లాగే ద 5 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. సో ఇది ఎప్పుడైనా సరే అండి మేజర్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో మనం ఒక జాబ్ అసైన్ చేసినప్పుడు ఓకే, ఎవరైనా మన కలీగ్ మంచి పని చేసి ఉండొచ్చు ఏంటి, దాని ద్వారా మనకి నేమ్ వచ్చి ఉండొచ్చు యాజ్ ఎ టీమ్ లీడర్ గా. అప్పుడు ఏం చేయాలంటే హానెస్టీగా వీ నీడ్ టు సే హిమ్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్, మంచి పని చేశావు, నీ వల్ల కంపెనీకి ప్రతిష్ట అవ్వచ్చు, మన టీంకి ప్రతిష్ట అవ్వచ్చు పెరిగిందని అతను ప్రైజ్ కంపల్సరీ చేయాలి. చేస్తే రిలేషన్ మెయింటైన్ ముందుకెళ్తూ ఉంటుంది దాంట్లో. అట్లాగే ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. మన ఒపీనియన్ తీసుకోవాలి. మనం ఏదైనా చేస్తున్న ఒపీనియన్ తీసుకుంటేనే ఎదుటి వాళ్ళకి మన మీద నమ్మకం ఏర్పడి వాళ్ళ మీద సపోర్ట్ చేయడం ఉపయోగపడుతుంది దాంట్లో. వాళ్ళు మన సపోర్ట్ తప్పకుండా చేస్తారు. అదే ఇంపార్టెంట్ ఎంప్లాయీలో ఉన్న సీక్రెట్. అట్లాగే ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇఫ్ యూ ప్లీజ్. మనం ఎప్పుడైనా సరే అంటే వీ నీడ్ టు గివ్ ఎ ఛాన్స్ టు అదర్ గై. ఎప్పుడైనా ఎదుటి ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఛాన్స్ మనం తీసుకోకుండా వీ నీడ్ టు గివ్ ఎ ఛాన్స్ టు అదర్ పీపుల్. దెన్ దే విల్ బి హ్యాపీ అండ్ దే విల్ బి కోఆపరేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్.
సో ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్, థ్యాంక్ యూ, వెరీ ఇంపార్టెంట్ అది థ్యాంక్ యూ అనేది. థ్యాంక్ యూ ఎప్పుడైతే చెప్తాం మనము, మన యొక్క మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దాంట్లో ఏదైనా సరే మనకి ఒక పని తీసుకున్నప్పుడు, అది మేము ఒక పుస్తకం ఒక బారో చేయి ఉండొచ్చు, ఒక పెన్ను తీసుకుని ఉండొచ్చు, సంథింగ్ వాట్ ఎవర్ వీ గెట్ నో సమ్ బెనిఫిట్. అట్లీస్ట్ ఇఫ్ యూ సే థ్యాంక్స్, అది ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తారో ఎదుటి వాళ్ళు చాలా చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, హీఈస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని ఆ విధంగా ఇండికేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం కూడా మన మనసు ప్రశాంతి ఉంటుంది. ఓకే, దాని ద్వారా ఏంటంటే మిగతా మన ఫ్రెండ్స్ తో కానీ ఎంప్లాయీస్ తో కానీ చక్కగా రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అట్లాగే ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ WE. సో ఫ్రెండ్స్, ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా మనం ఎప్పుడు కూడా నేను చూస్తుంటాను యాజ్ అ ప్రొఫెషనల్ గా, ఇది అందరూ కూడా ఒక ఏ పని చేసిన టీం వర్క్ అండి. అది టీం వర్క్ ఎప్పుడు కూడా మనము ఉయ్యని సంబోధించాలి. ఎప్పుడైతే ఐని సంబోధిస్తామో అక్కడ డిఫెక్ట్ స్టార్ట్ అవుతుంది రిలేషన్ అనేది. ఏ పని చేసినా కూడా దట్స్ ఎ టీం వర్క్. ఆ టీం వర్క్ ఎప్పుడైనా సరే అది చిన్న ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదంటే CEO అవ్వచ్చు. సో ఇది టీంతో చేసిన పని కాబట్టి ఉయ్యని సంబోధించాలి. ఎప్పుడైతే ఉయ్య అనుకుంటామో అప్పుడు సక్సెస్ కి బాటలు తెలిసినట్టు అవుతుంది, రిలేషన్ హ్యాపీగా ముందుకు జరగడం జరుగుతుంది. ఫైనల్ వన్, ద లీస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఐ. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను అని చెప్పడం స్టార్ట్ చేస్తామో, సో అల్టిమేట్ గా అంటే మన ఫెయిల్యూర్ స్టార్ట్ అయిన లెక్క దాంట్లో. ఎప్పుడైతే మనం అందరితో కలుపుకొని ముందుకెళ్తామో అది సక్సెస్ కి పునాది అవుతుంది. ఎప్పుడైతే నీవు హిపోక్రసీగా నేను అని చెప్తా స్టార్ట్ చేస్తావో అప్పటికి నీకు ఆల్రెడీ ఆ డిఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, రిలేషన్ డిఫెక్ట్. సో ఎవరు కూడా నిన్ను అనుసరించరు. ఏదో నీ ముందు చెప్తారు ఓకే అని, కానీ పక్కకెళ్ళి నీ గురించి డిఫరెంట్ గా మాట్లాడుకుంటారు. సో అందుకని ఎప్పుడు కూడా మనము ఒక పని చేస్తున్నప్పుడు, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఆఫీస్ అవ్వచ్చు. ఓకే, ఆఫీసులో ప్రతి చిన్న పని కూడా ఒక రీచ్ అయినప్పుడు మనం ఉయ్యని చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా అయ్యని చెప్పకూడదు. అయ్యని చెప్తే ఏంటంటే అది కొంచెం డిఫరెంట్ వేలో అప్రోచ్ అవుతుంది దాంట్లో. ఫ్రెండ్స్, ఈ హ్యూమన్ రిలేషన్, హౌ ద హ్యూమన్ రిలేషన్ అనేది చిన్న యాక్రోనిమ్ ABCDE అనే యాక్రోనిమ్ తో చెప్తాను. ఓకే, సో ఏ ఎఫెక్షన్, ఈ ఎఫెక్షన్ అంటే ఆత్మీయత. ఈ ఆత్మీయత ఎలా ఉండాలి అనే దాన్ని చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారండి. అంటే ఒక ఇద్దరు బ్రదర్స్, రాముడు లక్ష్మణుడు. ఓకే, వాళ్ళు పెళ్ళయ్యే వరకు కూడా చాలా చక్కగా ఇద్దరు కలిసిమెలిసి చదువుకోవటం కానీ, కలిసిమెలిసి ఆడుకోవటం కానీ చక్కగా వాళ్ళ జీవితం కొనసాగుతుంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం జరుగుతుంది. సో అందరికీ తెలిసిందే, మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఇష్యూస్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో సెపరేట్ గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సెపరేట్గా వెళ్ళిపోయినప్పుడు ఆ విధంగా రాముడికి ఇద్దరు పిల్లలండి, అట్లాగే లక్ష్మణుడికి పిల్లలు లేరు. సో రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా సెపరేట్ గా ఫ్యామిలీని నడిపిస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళ యొక్క వ్యవసాయ పనులు చూసుకుంటారు దాంట్లో. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు సెపరేట్ అయినా కూడా ఫ్యామిలీస్, వీళ్ళిద్దరి మధ్య ఆత్మీయత ఎలా ఉంటుందంటేనండి, పంట వచ్చిన తర్వాత లక్ష్మణుడు ఏమనుకుంటారంటే, అరే మా అన్నయ్య రాముడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, నేను ఒంటరిగా ఇద్దరు మా భార్య భర్తలమే, సో ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరికి నైట్ చీకటి పడిన తర్వాత అతనికి వచ్చినటువంటి కొన్ని పొలంలో పంటని కొంత తీసుకెళ్లి రామునికి సంబంధించిన ఆ కొట్టంలో పెట్టడం జరుగుతుంది. అట్లాగే రాముడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే, అరే కృష్ణుడు పిల్లలు లేరు, ఇద్దరు భార్య భర్తలే, ఫ్యూచర్ లో వాళ్ళని ఎవరు చూస్తారు, వాళ్ళకి సంపాదన ఎంతో కొంత ఉండాలి కదా అని అలా ఆలోచించేసి రాముడు కూడా అతనికి వచ్చిన సంపాదన గాని ఆ యొక్క పొలంలో పడిన పంటని తీసుకెళ్లి కృష్ణుడు క్వశ్చన్లు అవుతుంటారు. అట్లా జరుగుతూ ఉంటది. కొన్నాళ్ళైన తర్వాత అనుకోకుండా ఇద్దరు ఎదురుపడి వాళ్ళు అప్పుడు వాస్తవం తెలుసుకుంటారు. సో ఈ వాస్తవం తెలుసుకున్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళు అనుకుంటారంటే వాళ్ళ యొక్క ఆత్మీయతని ప్రైజ్ చేసి బెస్ట్ బ్రదర్ గా ట్రీట్ చేయడం జరుగుతుందండి. సో దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్షన్. అట్లా బిహేవియర్ అండి. బిహేవియర్ ఎలా ఉంటుందంటే ప్రవర్తన, తన కోపమే తన శత్రువు. సో
ఎప్పుడైతే మనము ప్రశాంతంగా ఉంటామో మనం హ్యాపీగా ఉంటామండి. లేకుండా మీరు ఎప్పుడైతే కోపంతో ఉంటారో ఆ కోపం శత్రుత్వం ధరిస్తుందండి. కోపం విచక్షణ కోల్పోతుందండి. ఆ విచక్షణ ఏం చేస్తే అర్థం కాదు. సో దట్ ఏమవుతుందంటే తన భవిష్యత్ అంధకారం. ఆ బిహేవియర్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కోపతాపాలు లేకుండా నీతి నిజాయితీ మంచి చెడులు ఆలోచిస్తేనే అతని యొక్క భవిష్యత్తు హ్యాపీగా ఉండడానికి ఉంటుందండి. అట్లా క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ గుణం. గుణం ఎలా ఉంటుందంటే అండి, మన కొంతమంది చెప్తుంటారు మనిషి మంచివాడే గుణం గుడిసేటిది. సో మనిషి మంచివాడే గుణం మాత్రం గుడిసేటిది. అది డిఫెక్టేనండి. సో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి. సో మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో కానీ మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ మెంబర్సే అవ్వచ్చండి, మన నోటితో మాట్లాడుతున్నప్పుడు చక్కగా మాట్లాడాలి. నోటిలో వచ్చిన మాటని దాన్ని వెనక్కి తీసుకోలేము దాంట్లో. అది ఎందుకంటే అది హృదయాల్లో కూర్చుని వెళ్ళిపోయే మాట అనేది. సో మాట చక్కగా మాట్లాడాలి. ఆ మాట చక్కగా ఉన్నప్పుడే మన రిలేషన్ నడవడానికి అవకాశం ఉంటుందండి. నొప్పించక తానొక మెప్పించువాడే ధన్యుడి సమితి. అది ఒక మంచి గుణం అండి. అది ఆ గుణం ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటుంది. అట్లాగే డామినేషన్ అనేది లేకుండా చక్కగా ఉంటేనే రిలేషన్ కంటిన్యూ అవుతుందండి. ఈ డామినేషన్ అనేది ఇట్ కమ్స్ అండర్ రజోగుణం అండి. రజోగుణం ఎవరికైతే ఉంటుందో డామినేట్ చేయడం ట్రై చేస్తుంటారండి. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇది మన ఆధిపత్యం ఎలా ఉంటుందని చెప్పడానికి. మహాభారతంలో దుర్యోధను చక్కగా తెలుస్తుంది ఆయనకి దుర్యోధన పాత్ర. అది ఎలా ఉంటుందంటే టు డామినేట్ చేయడం ట్రై చేస్తుండే ఎప్పుడు కూడా నేను ఒక్కడే, ఐఎమ్ ద గ్రేట్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ నో, ఈ రాజ్యం నేనే కింగ్ ని ఉండాలని ఎప్పుడు డామినేట్ చేస్తుంటారు. ఆ డామినేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ డామినేషన్ ద్వారా ఆ పాండవులకి సంబంధించి రాజ్యం ఇవ్వకపోవటం కానీ, కృష్ణ భగవాన్ చెప్పినోడు వినపోవటం కానీ. సో ఇది ఏమవుతుందండి, కురుక్షేత్ర యుద్ధం దారితీస్తుందండి ఈ డామినేషన్ అనేది. కురుక్షేత్ర యుద్ధంలో ఏమవుతుంది, దాంట్లో అల్టిమేట్ గా ఫైనల్ గా కౌరవులు మొత్తం చనిపోతారండి. ఓకే, సో ఈ డామినేషన్ అనేది లేకుండా ఎప్పుడైతే మనసు కలగలిసి మెలిసి ఉంటారో అప్పుడే సత్సంబంధాలు హ్యాపీగా ఉంటాయండి. అది లేనప్పుడు ఏంటంటే అటు డిఫెక్ట్స్ ఉంటాయండి. డామినేట్ చేయకూడదు ఎప్పుడు కూడా ప్రశాంతంగా అందరికీ వీ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ఆపర్చునిటీ, ఇంపార్టెన్స్ చక్కగా ఇచ్చినట్లయితేనే రిలేషన్ మెయింటైన్ అవుతుందండి దాంట్లో. అట్లాగే ఎమోషన్స్ అండి, భావోద్వేగం. ఈ ఎమోషన్ గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్లయితే, ఓకే, ఒక ఇంట్లో అండి ఒక 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 బాబు, ఫాదరు, మదరు, ఇద్దరు పిల్లలు ఉంటారండి. ఈ పిల్లలకి తాత, నానమ్మ ఇంట్లో ఉంటారండి. ఈ తాత ఏం చేస్తాడంటే ఈ బాబుకి అనే నీతి కథలు చెప్తూ దానికి సంబంధించి వాల్యూస్ ఎప్పుడు చెప్తుంటాయండి. ఆ వాల్యూస్ చెప్తూ ఇతను తాత దగ్గర చాలా పెరుగుతుంటాడు అట్లా వాల్యూస్ తో. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఈ పెద్దవాళ్ళు అవుతారు, తాతయ్య పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ అమ్మగారికి కొంచెం భారం అనిపించేసి వాళ్ళ ఫాదర్ చెప్తా ఉంటది, ఇది నాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళకి ఏదో మార్గం చూపించాలని తండ్రిని అంటూ ఉంటుంది ఆవిడ. సో ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ తండ్రి కూడా ఏం చేస్తాడంటే ఆ మాటలు విని సో ఒకరోజు ఏం చేస్తాడంటే పట్టణం బయలుదేరుతాడండి. పట్టణం బయలుదేరినప్పుడు ఆ బాబు ఏం చేస్తాడంటే అడుగుతాడు, ఏం నాన్నగారు ఎక్కడికి వెళ్తానంటే ఆయన చెప్తాడు, సో తాతయ్య నాయనమ్మని ఒక ఓల్డేజ్ వేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు దాంట్లో. అప్పుడు ఏం చేస్తాడు అతను ఏమంటాడంటే నేను కూడా వస్తాను డాడీ అంటాడు. నువ్వెందుకు నాన్న, నువ్వు అవసరం లేదు కదా, నేను పెద్దవాడిని చూస్తాను, నేను మాట్లాడతాను అంటాడు. అప్పుడు అతను చెప్తాడు, ఒక మాట చెప్తాడు, నాన్నగారు ఇప్పుడు మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు కదా, నేను కూడా తెలుసుకోవాలి కదా మిమ్మల్ని ఎట్లా పెట్టాలో ఓల్డేజ్ అని చెప్తాడు. సో దిస్ కైండ్ ఆఫ్ భావోద్వేగం. సో అప్పుడేంటి ఆ ఫాదర్ రియలైజ్ అవుతాడు, ఓకే మనం ఇప్పుడు తప్పు చేస్తున్నాము, ఇప్పుడు చేస్తే ఆ తప్పు ఫ్యూచర్ లో మనం కూడా అనుభవించాలి అని దాని యొక్క అర్థం అండి. ఎమోషన్స్ అనేది చాలా నీట్గా పెట్టుకోవాలి. అంటే ఎక్కువ మరీ ఎమోషన్స్ వెళ్ళిపోయి అంటే మనం చేయకూడదు, సమాజంలో ఎవరైనా చేయకూడని పనులు చేసినట్లయితే అది కొంచెం మనకు కూడా ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది దాంట్లో. సో దానివల్ల ఏంటంటే
రిలేషన్ డిఫెక్ట్ అవుతుంది దాంట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ సమ్ చిన్న ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ లో రిలేషన్స్ ఎట్లా స్టార్ట్, ఏ విధంగా ఉంటాయి రిలేషన్స్. ఈ రిలేషన్ ఒక చిన్న స్లైడ్ ద్వారా చెప్తానండి. కామన్ ఆర్గనైజేషన్ గోల్స్. సో ప్రతి కంపెనీలో కూడా ఒక కామన్ గోల్ ఉంటుందండి. ఆ గోల్ కోసం ప్రతి ఒక్కరు కూడా కొహెసివ్నెస్ గా అందరూ ఇన్వాల్వ్ అయి పనిచేస్తేనే ఆ గోల్ రీచ్ అవుతారండి. సో అట్లాగనే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ప్రాక్టీసెస్ డిఫైన్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, స్ట్రెంగ్థెనింగ్ ఏ సెన్స్ ఆఫ్ వన్నెస్. సో కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక కంపెనీ గోల్ రీచ్ అవ్వాలంటే ఎంప్లాయీస్ కమ్యూనికేట్ చేయాలి, పర్ఫెక్ట్ కమ్యూనికేట్ చేయాలి. అట్లాగే ఒక స్ట్రక్చర్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక హైరార్కీ అనేది ఒక క్రియేట్ చేయాలి. హైరార్కీ ఉన్నప్పుడే ఆర్గనైజేషన్ సంబంధించి ఒక గోల్ ఇచ్చడం జరుగుతుంది. ఓకే, అట్లాగే ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి. అట్లాగే ఆ కంపెనీకి సంబంధించి ఎలా పాలసీ ఫ్రేమ్ చేయాలి, ఆ పాలసీస్ ఎలా ఫ్రేమ్ చేసి ఆ పాలసీ ప్రకారము దాన్ని బిల్డ్ చేయాలి. ఆ కంపెనీ బిల్డ్ చేసినట్లయితే ఆ పాలసీ ఫాలో అయిపోయి కంపెనీలో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా పాలసీ ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ ఒక సిస్టమేటిక్ గా ఒక ఎథికల్ గా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క పాలసీస్ ప్రాక్టీస్ ఉంటాయో, ఒక ఎస్ఓపి కానీ ఓకే ఉన్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించి గోల్స్ ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఆల్ ద పీపుల్. టీం వర్క్ వచ్చరికలే ఒక కంపెనీ ఒక టీం వర్క్. హౌ ద టీం వర్క్ అంటే టీం వర్క్ ఎలా రిలేషన్ మెయింటైన్ చేస్తారు టీం వర్క్ ద్వారా. టీం వర్క్ డివైడ్స్ టాస్క్ మల్టిపుల్ ద సక్సెస్. పీపుల్ మధ్య ఒక యాక్టివిటీ డివైడ్ చేయాలండి. డివైడ్ చేసి వాళ్ళ టాస్క్ అప్పచెప్పాలి. అట్లాగే టీం వర్క్ ఈజ్ అన్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై టీమ్ టువర్డ్స్ ఎ కామన్ గోల్. టీం వర్క్ ఎక్కడ ఉంటుందంటే ఒక కామన్ గోల్ రీచ్ అవడానికి ఈ టీం వర్క్ ఉంటుంది. 10 మంది కలిసి చేసిన పనే దట్స్ కాల్డ్ టీం వర్క్. ఆ 10 మంది కూడా చేసేది ఏంటంటే ఒక కామన్ గోల్ రీచ్ అవడం జరుగుతుంది దాంట్లో. ఏ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 1 person ఆర్ ఈచ్ పర్సన్ టిపికలీ హ్యాస్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఒక్కొక్క వ్యక్తి ఒక రెస్పాన్సిబిలిటీ అసైన్ చేసినట్లయితే సో దానికి సంబంధించి వాళ్ళ మధ్య మంచి రిలేషన్ బిల్డప్ చేసుకొని ఫైనల్ గా కంపెనీ కామన్ గోల్ కి రీచ్ అవడం జరుగుతుంది. అట్లా టీమ్ వర్క్ లీడ్స్ టు పర్సనల్ రికగ్నిషన్, రైజెస్ సెల్ఫ్ ఎస్టీమ్, ఇంక్రీజెస్ మోటివేషన్ అండ్ కమిట్మెంట్. సో ఈ టీమ్ వర్క్ ఏమవుతుందంటే అందరూ కలిసి పనిచేయటం వల్ల సో ఆటోమేటిక్ గా ఆ గోల్ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే గోల్ రీచ్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎస్టీమ్ ఫీల్ అవుతుంటారు. అట్లా మోటివేషన్ పెరుగుతుంది దాంట్లో. సో దట్ ఆటోమేటిక్ ఏంటంటే ఒక ఎంప్లాయీకి ఒక ప్రమోటర్ కి రిలేషన్ మంచిగా ఏర్పడి ఆ యొక్క కంపెనీ సో ప్రాఫిట్ లో అవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ స్ట్రాటజీస్ టు బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ టీమ్ అంటే అసలు టీం ఎట్లా ఉండాలి అంటే వాళ్ళ దగ్గర రిలేషన్ ఎట్లా ఉండాలి, ఆ టీం ఏ విధంగా బిల్డ్ చేయాలనే దానికి ఒక స్లైడ్ అండి. క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ప్రతి దానికి కూడా ఒక పనికి ఎక్స్పెక్టేషన్ ఉండాలి. ఆ ఎక్స్పెక్టేషన్ ద్వారా వాళ్ళకి ఒక కమిట్మెంట్ కానీ ఒక గోల్ కానీ వాళ్ళకి సెట్ చేయాలి. లైక్ కమిట్మెంట్, వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకోవాలి. అంటే మీరు చేయగలరా లేదా, లేకుంటే మీరు చేయాలి, మీరు చేస్తేనే మన కంపెనీ లాభాల పట్ల నడుస్తుంది కాబట్టి మీరు కమిట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి మనం. అట్లా కాంపిటెన్స్ అండ్ కంట్రోల్. సో అందరి ఎంప్లాయీస్ మధ్య కాంపిటెన్స్ క్రియేట్ చేయాలండి. అంటే రకరకాల ఇన్సెంటివ్ ప్యాకేజ్ తో వాళ్ళకి కాంపిటెన్స్ క్రియేట్ చేసినట్లయితే ఆటోమేటిక్ వాళ్ళ మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఇట్లా కంపెనీ లాభాల పాటు నడుస్తుందండి. అట్లాగే కమ్యూనికేషన్, కొలాబరేషన్, కోఆర్డినేషన్. సో కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. కొలాబరేషన్ అంటే ఈ కొలాబరేషన్ ఏంటంటే అందరూ కలిసి పనిచేయాలి యాజ్ ఎ టీమ్ గా. చేసినప్పుడే వాళ్ళ మధ్య సంబంధాలు పెరగడం ఛాన్స్ ఉంటుంది. కంపెనీ గోల్ రీచ్ అవుతారండి. ఫ్రెండ్స్, ఒక కొటేషన్, ఈ ప్రపంచంలో 100కి 100 పాళ్ళు ఎవరిని ఇష్టపడలేము. నచ్చిన విషయాన్ని పంచుకొని నచ్చని విషయాన్ని తెంచుకొని ముందుకు పోవలసిందే. సో ఫ్రెండ్స్, ఈ కొటేషన్ ఏంటంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో చిన్న పొరపచ్చాలు జరుగుతుంటాయండి. అలాగని
సో రిలేషన్ కట్ చేసుకోకుండా ఓకే చిన్న విషయం ఇది, చిన్న మిస్టేకే అని మనకి ఏదైతే వాళ్ళ దగ్గర నచ్చలేదో చిన్న విషయం, దట్స్ సెకండ్ వెరీ స్మాల్ మిస్టేక్, వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ రిలేషన్. అలా కానీ ప్రతి చిన్న విషయానికి కూడా రిలేషన్ కట్ చేసుకుంటూ పోతే ఎంతమంది రిలేషన్ మనం కట్ చేసుకుంటాం. సో ఇట్స్ ఎ కామన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో knowing others is wisdom, knowing yourself is a enlightenment. సో మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవటం మనకి జ్ఞానం, అది మన గురించి మనం తెలుసుకోవటం ఆత్మజ్ఞానం మనకది. సో ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని తెలుసుకోవాలి, మన నుంచి మనం కూడా తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నప్పుడే రిలేషన్స్ మనం మిగతా వాళ్ళతో హ్యాపీగా చేయడం ఛాన్స్ ఉంటుందండి. ఆ రిలేషన్ సక్సెస్ అవ్వాలంటే మనం తెలుసుకోవాలి, ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. Many different people together build a team. So team already discuss చేసామండి. అట్లాగే అసలు ఏ విధంగా అసలు హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అంటే ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి. సో మనం ఏ విధంగా 3 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఆ స్టెప్స్ ద్వారా మనం హ్యూమన్ రిలేషన్ ఎట్లా ఫామ్ చేయాలి అనే దానికి చెప్పినట్లయితే ఎక్స్ప్లోరేషన్ ఫేజ్. ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయినప్పుడు మన పక్కన ఎవరున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఎట్టేరు ఏంటి అని వాళ్ళకు తెలుసుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత కన్సాలిడేట్ చేసుకోవాలి. కొన్నాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్నారు దాంట్లో ఇంకా. సో వాళ్ళ యొక్క బిహేవియర్స్ కానీ, రిలయబిలిటీ కానీ, క్రెడిబిలిటీ కానీ అన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ అర్థం చేసుకున్న తర్వాత సో రిజర్వేషన్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఏంటంటే అవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనం డిసైడ్ అయిపోతుంది దాంట్లో ఈ వ్యక్తితో మనం స్నేహం చేయొచ్చా లేదా, ఇతను రిలేషన్ మెయింటైన్ చేయొచ్చా లేదా. ఆ తర్వాత అది డిసైడ్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళతో రిలేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 3 phases లోనే ప్రతి ఒక్కరు కూడా, అది ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ లో మన కో వర్కర్స్ అవ్వచ్చు, ఈ 3 phases లోనే వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళతో రిలేషన్ మనం చేయడం స్టార్ట్ అవుతుందండి. ప్రొడక్టివ్ హ్యూమన్ రిలేషన్స్ అండి. సో ప్రొడక్టివిటీగా చేయాలంటే అందరూ కలిసి చేస్తేనే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దాంట్లో ఆటోమేటిక్ గా రిలేషన్స్ కు పెట్టడానికి ఛాన్స్ ఉంటుందండి. బంధం మన అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. సో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటి, పొరపాట్లు వస్తుంటాయి ఫ్రెండ్స్ మధ్య కానీ, ఫ్యామిలీ మధ్య కానీ. దాన్ని ఒక పేజీ చేయడంత మాత్రాన పుస్తకాలు మొత్తం పారాయం కాబట్టి, అట్లాగే మన రిలేషన్ లో కూడా చిన్న విషయాలు పొరపాటు జరిగినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ముందుకెళ్ళిపోవాలి. అది మన ఫ్యామిలీలో అవ్వచ్చు, లేకుంటే మన ఆఫీసులో అవ్వచ్చు. ఇప్పుడు అది మనకి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుంది మనం అనుకుంటా అప్పుడు మనం ఆలోచించాలి తప్పితే చిన్న విషయాలకి ప్రతిదానికి కూడా అంటే హైలైట్ చేసుకొని రిలేషన్ కట్ చేసుకోవడానికి అలా ప్రయత్నించకూడదు. విత్ గుడ్ హ్యూమనెస్, స్కై ద లిమిట్ ఫ్రెండ్స్. ఏదైనా సరే ఏది సాధించాలన్నా కూడా ఓన్లీ స్కై ద లిమిట్. దానికి ఎప్పుడు రీచ్ అవ్వడం ట్రై చేయాలి మనం. ఆ ఈ రిలేషన్ ఉన్నప్పుడే మనం చూడండి అట్లా పైన రిలేషన్ తో మన ఏదైనా 4 రిలేషన్ తో ఉంటేనే మనం ఏదైనా సాధించడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓన్లీ స్కై ద లిమిట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.